చెప్పు ఇక. ఏంది తాత 35 లక్షలా? ఏమిటికి 35 లక్షలు? నా తమ్మునికి ఏమన్నా కన్నంకర్ ఉందా కాలంకర్ ఉందా 30 లక్షలు ఇవ్వడానికి? ఇవాళ రేపు ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతాడు, పందిరు లేనోడు 10 లక్షలు అడుగుతాడు. నా తమ్మునికి భూమి ఉన్నది, జాగుంది, నెలకు 60,000 జీతగాడు, వానికి 30 లక్షలు ఇస్తారా మీరు? ఏంది మెల్లగా మెల్లగేంది మెల్లగా? మొన్న మా ఇంటి పక్క పండుగ పోరానికి వానికి 40 లక్షల కట్నం. వాడు ఏం పని చేస్తాడు? రోడ్ల పంట తింటాడు, తిరుగుతాడు, అట్టుగానే ఉంటాడు. వానికి ఇంకా భూమి లేదు, జాగలేదు, వానికి 40 లక్షలు ఇచ్చారు. నా తమ్మునికి ఎందుకు 35 లక్షలు? మా చిన్న బాపు 50 లక్షల సంబంధం తెచ్చినా కూడా మా అయ్యకైతే కొద్దిగా నన్న బుద్ధి రాదు, ఏం రాదు. వాళ్ళ సంబంధం వద్దని ఈడ పిల్ల మంచుకుంది, చక్కగా ఉంది. నాకెందుకు అవుతుంది? నా తమ్ముని కోసం నేను కొట్లాడనా? పొల్ల మంచుకుంటే అయిపోయానా? పొల్ల నౌకరీ ఎత్తే అయిపోయానా? గణేష్ గారు నీకు కట్నం ఎంతరా అని అడిగితే వాడు ఏమని చెప్పుకుంటాడు? వాని జాబర్లందరికీ ఏమని చెప్పుకుంటే వానికి ఇబ్బరికం కాదా? ఇత్తనేమో 40 లక్షలు లాస్ట్కి ఇర్రి, లేకపోతే మీ ఇష్టం.